మనమందరం కూడా అసలు ఎందువలన ఈ గురు మార్గంలోకి వచ్చాం? రెండవది, ఆ గురువు గారు మనకు ఉపదేశించేటువంటి యొక్క ధర్మానికి మనం సరిపోతామా? ఈ రెండు విషయాలే మాట్లాడతాం. ఉన్న మహానుభావులు పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళు అనేక అంశాల గురించి మాట్లాడతారు. లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి, అనేక ధర్మాలు ఉన్నాయి. మనం కూడా ఏదో ఒక ధర్మంలో ఏదో ఒక మార్గంలో అనుసరించి వచ్చినటువంటి వాళ్ళం. మరి ఇప్పుడు ఈ మార్గానికి ఎందుకు వచ్చాం అంటే, ఒకటి పూర్వజన్మ సుకృత ఫలితం వల్ల కానీ, ఆ వైరాగ్యం కలిగి జన్మ దుఃఖకరమైనటువంటిది, జన్మ వల్ల సుఖమేమీ లేదు, కాబట్టి ఈ మానవ జన్మలోనే ఆ జన్మబంధం నుండి తప్పించుకోవాలి అనేటువంటి యొక్క కోరికతో గురుమార్గానికి వచ్చాం. ఎవరైనా సరే గురుమార్గంలోకి రావాలి అంటే ఈ కోరికే కావాలి. జీవుడు అనేక జన్మలు ఎత్తుకుంటూ ఆ జన్మలందు అనేక బాధలు అనుభవిస్తూ భరించలేక ఆ జన్మలందు ఆ జన్మ బాధల నుండి తప్పించుకోవడానికి ఎంత మాత్రము కూడా అవకాశం లేక అనేక విధముల భగవంతుని వేడుకొని ఆ జన్మలో చేసుకున్నటువంటి యొక్క సత్కర్మల యొక్క పుణ్య ఫల విశేషం చేత ఆ భగవంతుని వరం చేత ఈ మానవ జన్మకు ఈ జీవుడు రావడం జరిగింది. కేవలం మానవ జన్మలోనే జన్మరహితం చేసుకునేటువంటి యొక్క ఆ నిజమోక్షాన్ని పొందేటువంటి యొక్క అవకాశం ఉంది అని భావించి ఎంతోమైనటువంటి యొక్క మానవ జన్మకు వచ్చాం. ఈ విధంగా వచ్చినట్లుగా మనకు వేదోపనిషత్తులు, మహనీయులు, ఇంకా అనేక శాస్త్రాల్లో వ్యాఖ్యానించారు. సత్కర్మ పరిపాలనో బహూనా జన్మనామంతే నృణామోక్షైతే తథా సద్గురువాశ్రిత్య చిరకాల సేవయా బంధాత్మోక్షం కశ్చిత్ ప్రయచ్చతి పైలో చెప్పారు. అనేక జన్మలను చేసుకున్నటువంటి యొక్క పుణ్య కర్మల యొక్క పరిపక్వత చే జీవులకు మానవ జన్మ లభించింది. ఆ భగవంతుని యొక్క వరం ఈ మానవ జన్మ దుర్లభం త్రయమేవై తద్దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మానవ జన్మ రావడం, ఈ జన్మలో మోక్షం కావాలి, మోక్షమును పొందాలి అనేటువంటి కోరిక జనించడం, దానికి సమర్థుడైనటువంటి యొక్క సద్గురుని యొక్క ఆశ్రయం లభించడం, ఈ మూడు కూడా పూర్వజన్మ సుకృత ఫలితం వల్లనే లభించినాయి అని చెప్పి అక్కడ ఉపనిషత్తు చెప్తుంది. ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పారు. అటువంటి పుణ్య విశేషం చేత వచ్చినటువంటి యొక్క జీవునకు ఈ జన్మలో ఈ ఐహిక ఆవిష్మిక సుఖములు అశాశ్వతములుగా అనిత్యములుగా భావించి తిరిగి మరలా జన్మకే హేతు అవుతున్నాయి. మరలా జన్మకు వచ్చిన తర్వాత జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయ దుఃఖం మరలా అనుభవిస్తూ ఉండవలసిందే. ఇంతకుముందు ఎన్నో కోట్ల కొలది జన్మలు ఎత్తుకుంటూ ఆ జన్మలలో అనేక విధములైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భౌతిక దైనిక తాపత్రయాగ్ని చేత అనుక్షణం దహించబడి అనేక గర్భనరకంలో, పున్నామ నరకంలో, మరణావస్థలో అనుభవించి
యొక్క జీవులకు ఈ మానవ జన్మ ఒక వరమై లభించింది. ఈ జన్మకు వచ్చింది కేవలం భార్యాపుత్రాన్ని సంఘాతులతో కలిగేటువంటి యొక్క సుఖములను అనుభవించడానికి కాదు, లేక ఆవిష్మిక సుఖముల కోసం కాదు, కేవలం మానవ జన్మ వచ్చింది ఈ జన్మ మానడం కోసం. మానవ జన్మ వచ్చింది ఈ జన్మలోనే మళ్ళా జన్మ లేకుండా మానడం కోసం, లేకుండా చేసుకోవడం కోసం మానవ జన్మ వచ్చింది. ఏ జీవికి లేనటువంటి యొక్క విశేషమైనటువంటి ప్రజ్ఞ, విశేష జ్ఞానం ఒక్క మానవోపాధిలో ఉన్నటువంటి యొక్క జీవునికి మాత్రమే ఉంది. సృష్టిలో ఉన్నటువంటి యొక్క సమస్త జీవులు కూడా కేవలం ఆకలి దప్పులు నేర్చుకోవడం, నిద్రాభోగాలను అనుభవించడం, కొంతకాలం జీవించడం, పుట్టడం, మరలా మరణించడం తప్ప ఇతరమైనటువంటి యొక్క ఏ ప్రత్యేకతను కలిగి ఉండలేదు. కానీ మానవ జన్మ అలాంటిది కాదు. మానవుడు విశేషమైనటువంటి యొక్క తెలివితో ఉన్నటువంటి వాడు, ప్రజ్ఞతో ఉన్నటువంటి వాడు. ఈ జన్మం ఎలాంటిదో, ఈ లోకం ఎలాంటిదో, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో, దీనికి కారణభూతమైనటువంటి యొక్క కారణ వస్తువు ఎవరో, ఆ పరమాత్మ ఎవరో, ఆ పరమాత్మను తాను చేరుకోవడానికి కలిగినటువంటి యొక్క మార్గమేదో దానిని తెలుసుకునేటువంటి యొక్క ప్రజ్ఞతో కూడుకున్నటువంటి వాడు మానవుడు. ఇతర ఏ జీవికి కూడా ఈ అవకాశం లేదు. అలాంటి యొక్క మానవుడు కేవలం తన యొక్క జన్మను ఆకలి దప్పులు తీర్చుకోవడంతోనే, లేక నిద్రాభోగములను అనుభవించడంతోనే, కొంతకాలం జీవించి మరణించడం కోసమే వినియోగించుకున్నట్లయితే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్ని, ఈ మానవ జన్మను వ్యర్థము కావించుకున్నటువంటి వాడు అవుతున్నాడు. నరజన్మము దానిని పరమాత్మను ఎరుగలేక పాపాత్ముడై కొరగాని పనుల నచ్చన తిరిగి అధోగతికి నేను స్థిరముగా మేమ. మానవ జన్మ ఎత్తి కూడా పరమాత్మను ఎరుగలేక, ఈ సృష్టికి కారణభూతమైనటువంటి యొక్క ఏ అఖండ చేతన బ్రహ్మం ఉన్నాడో, ఆ బ్రహ్మమునకు ఆవలమున్నటువంటి యొక్క పరిపూర్ణ పరబ్రహ్మ ఉన్నాడో అది తెలుసుకోలేక, తెలుసుకోకపోవడం చేతనే పాపాత్ముడు అవుతున్నాడు. పాప కర్మలు చేయడం వల్ల పాపాత్ముడు అవడం ఒక భాగం అయితే, తాను తెలుసుకోకపోవడం, పరమాత్మను తెలుసుకోకపోవడం, తన జన్మ రహితం కోసమై కావలసినటువంటి యొక్క జ్ఞానాన్ని పొందకపోవడం, దీనివల్ల మహాపాపాత్ముడు అవుతున్నాడు. దేహోహంకి సంకల్పం మహాపాపం తీసుకుంటాం. దేహోహంకి జ్ఞానం తదేవం నరకం స్మృత. దేహం నేననేటువంటి యొక్క అజ్ఞానంలో మునిగిపోయి ఆ దేహం చేత చేయబడినటువంటి కర్మాలకు తానే కర్తగా, తానే భోక్తగా భావించుకుంటూ అనేక కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాన్ని తిరిగి మరలా అనుభవిస్తూ అనేక జన్మలు ఎత్తుకుంటూ ఈ విధంగా కనుక ఉన్నట్లయితే అది మానవ జన్మైనా, పశు పక్షి క్రిమి కీటకాది జన్మలైనా ఒకటే. విశేష జ్ఞానం మహిళా పశువు సమాన అని శృతులు చెప్తున్నాయి. ఆ విశేష జ్ఞానం అందరిలో ఉంది, అన్ని జీవుల్లో ఉంది. చెవుల ద్వారా శబ్దాన్ని వినడం, కనుల ద్వారా రూపాన్ని చూడడం, ముక్కుల ద్వారా వాసన గ్రహించడం, నాలుగు ద్వారా రుచిని గ్రహించడం, చర్మం ద్వారా స్పర్శను గ్రహించడం, జ్ఞానేంద్రియముల చేత శబ్ద స్పర్శ రూప రసగంధములను గ్రహించుతూ, కర్మేంద్రియముల చేత కర్మల్ని చేస్తూ తిరిగి ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క పరిణామం అంతా కూడా సమస్త జీవులకు సమానమే. కానీ ఏ జ్ఞానం చేత వీటన్నిటినీ తెలుసుకోగలుగుతున్నామో ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి యొక్క సత్తా మానవుడికి మాత్రమే ఉంది. ఏక రూపం రసంగంధం శబ్దాన్ స్పర్శాంచమై గుణాన్ ఏకైనా విధానానికి మాత్రం శిక్షతే ఏ తద్వైత కఠోపనిషత్తు ధర్మరాజు నచికేతునికి అనేటువంటి వారు
పుత్రుని బోధించాడు. ఆ చరిత్ర చెప్పే సమయం కాదు, ఆ కథ చెప్పే సమయం కూడా కాదు. ఆ నచికేతుడు వైరాగ్యాన్ని చెందితే ఆ నచికేతుడికి బోధించాడేమో ధర్మరాజు. ఆ కఠోపనిషత్తు చెప్పిన విషయం ఏది ఉండడం చేత నీవు కరుణ ద్వారా రూపాన్ని, ముక్కుల ద్వారా వాసన, నాలుక ద్వారా రుచి, చెవుల ద్వారా శబ్దాన్ని, చర్మము ద్వారా స్పర్శను తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకునేటువంటి ఒక తెలివి ఏదైతే ఉందో అది ఏ బ్రహ్మము అని అక్కడ కఠోపనిషత్తు చెప్పింది. అదేవిధంగా ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద మహావాక్యం చెప్పింది. జ్ఞానం బ్రహ్మ, ప్రకృతిని తెలుసుకునేటువంటి తెలివి ఏదైతే ఉందో అది ఏ బ్రహ్మము. ఆ తెలివిని తెలుసుకోవడం మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం. ఆ తెలివిని తెలుసుకునేటువంటి యొక్క సత్తా మానవునికి ఉంది. ఆ తెలివి వేరొకటి కాదు. ఈ సమస్త సృష్టిని భరిస్తూ ఈ సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి యొక్క ఆ అఖండ చేతన బ్రహ్మమే సమస్త జీవుల హృదయంలో తెలివి రూపమై ప్రకాశిస్తుంది. అందుకే ప్రహ్లాదుడు అన్నాడు, ఇందువలన అందులేడని సందేహం వలదు, సర్వి చక్రోగం ఎందెందు వినిగి చూసిన అంతందే కానవచ్చు గానవచ్చు దానవాక్ని నిండే. ఇందు కలడు అందు లేడని సందేహం అవసరం లేదు, సకల జీవుల హృదయములందు ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఎక్కడో ఆకాశంలోనో, పరదేశంలోనో, పాతాళంలోనో, కొండ గుహల్లోనో, అడవుల్లోనో దేవుడు ఉన్నాడని వెతుక్కుంటూ పోతే అది వెతుకుతానని అన్నాడు వేమ. గుహలోన చూచి గురువులా వెతుకంగా కూర మృగం ఒకటి తారసిగిన ముక్తి దాని అడిగే ముందుగా చూపురా విశ్వలా విరామేమ. ఎక్కడో దేవుడి కోసమో వెతుక్కుంటే ఆ దేవుడు కనిపించడమేమో కానీ, ఆ గురువు కనిపించడమేమో కానీ, అంటే గురువు అనే పదము గుణరూపములు లేనటువంటి యొక్క ఆ పరమాత్మకు చెప్పబడినటువంటి యొక్క కాబట్టి గురువు అన్నా పరమాత్మ అన్నా రెండు ఒకే వస్తువు యొక్క లక్ష్యార్థమై ఉంది. గుణాలించ గుణాతీతం, గుణాలించ రూపోర్జితం. కనుక గురుస్వరూపమే పరమాత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపమే గురుస్వరూపం. ఆ పరమాత్మ కోసమై ఎక్కడో వెతకాలని అడవుల్లోకో గుహల్లోకో వెళితే ఆయన రంగంగా అన్నాడు, క్రూర మృగము వాడి తారసీన ముక్తిదారి అది ముందుగా చూపురా విశ్వనాభిరామం. కాబట్టి నవజన్మం సామర్థ్యం పరమాత్మ లేక పాపాత్ముడై మానవ జన్మ వచ్చి పరమాత్మను తెలుసుకోకపోవడం చేతనే పాపాత్ముడు అవుతున్నాడు అన్నాడు. ఇక స్వస్తి మూఢాత్మ స్వార్థే ప్రమార్జతి దుర్లభం మానుషం లేకే ప్రాప్య తత్రాపి పౌరుషం. శంకరాచార్యుల వారు ఇతహకు స్వస్తి మూఢాత్మ యస్తు స్వార్థే ప్రమార్జతి దుర్లభం మానుషం లేకే ప్రాప్య తత్రాపి పౌరుషం. దుష్ప్రాప్యమైనటువంటి యొక్క మనుష్య శరీరం ప్రాప్తించి కూడా ఏ మనుషుడు తన ముక్తి కొరకై ప్రయత్నం చేయడో అతడు మరలా ఎక్కడ నుండి వచ్చాడో, ఎటువంటి యొక్క జన్మలు ఎత్తుకుంటూ ఎన్ని దుఃఖములు అనుభవించుకుంటూ వచ్చాడో మళ్ళా మొదటిగా వెళ్ళిపోతాడు. అటువంటి మానవుడు ఆత్మఘాతకుడు అని కూడా శంకరాచార్య వారు చెప్పడం జరిగింది. అటువంటి వాడు తనను తాను చంపుకున్నటువంటి ఒక ఆత్మఘాతకుడు అవుతున్నాడు. దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతి పాదర్శనం యః స్వాత్మాన ముక్తే యతేత మూఢీ సా ఆత్మ హం వినిహంత సద్గ్రహ. తనను తాను చంపుకున్నటువంటి ఆత్మఘాతకుడు అవుతాడు. దుర్లభమైనటువంటి యొక్క మానవ జన్మ లభించి కూడా ఆ యొక్క జ్ఞాన స్వరూపమైనటువంటి యొక్క తన స్వస్వరూపమైనటువంటి యొక్క పరమాత్మను తెలుసుకోకపోయినట్లయితే అతడు ఆత్మఘాతకుడు అవుతున్నాడు. కనుక మనం ఈ జన్మకు వచ్చింది మేలుకొని ఉద్ధారణ తనను తాను ధరింపజేసుకోవడం కోసం
కోసం తన ఆత్మ మరలా అనేకమైనటువంటి యొక్క జన్మలైండు చిక్కుకోకుండా, అనేక జన్మవాదాన్ని అనుభవించకుండా తప్పించుకోవడం కోసమే మానవ జన్మ వచ్చింది. ఈ జన్మ మీకు దుర్లభంగా, ఈ జన్మ పోతే వల్ల తిరిగి మానవ జన్మ వస్తుందనేటువంటి నిర్ణయం లేదు. తను ఎలాంటి యొక్క సంస్కారాన్ని, ఎలాంటి యొక్క కర్మాలను ఇక్కడ ఆచరించారో దానికి తగినటువంటి యొక్క జన్మనే తిరిగి వెళ్తున్నాడు. ఒక జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తన వెంట ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తున్నాడు. ఈ శరీరం చేత చేయబడినటువంటి యొక్క కర్మము వాసన రూపంగా ప్రాణ మనములతో కూడుకొని మరలా జన్మ ప్రారంభమవుతుంది. మనస్సు సంపాదించి పెడితే ప్రాణం దాచిపెడుతుంది. ఈ రెండింటిని వెంట తీసుకొని చూడు వెళ్తున్నాడు. ఆ వాసనకు తగినటువంటి జన్మకు వస్తున్నాడు. తిరిగి మానవ జన్మకే వస్తాడో లేక క్రిమి కీటకాల జన్మలకే వెళ్తాడో, ఏ జన్మకి వెళ్తాడో సృష్టిలో ఉన్నటువంటి యొక్క 84 జీవోపాధుల్లో ఏ జన్మకి వెళ్తాడో, ఎటువంటి శరీరాన్ని తిరిగి ధరిస్తాడో, ఎటువంటి కర్మాలను అనుభవిస్తాడో ఎవరికి చెప్పడానికి అవకాశం లేదు. మరలా తిరిగి అటువంటి యొక్క అజ్ఞాన రూపమైన జన్మలు ఎత్తడం కోసం, మరలా తిరిగి అటువంటి యొక్క దుఃఖాన్ని అనుభవించడం కోసం మనం మానవ జన్మకు రాలేదు. ఇది చాలా గొప్ప జన్మ, పవిత్రమైనటువంటిది, వివేకంతో కూడుకున్నటువంటిది, జ్ఞాన రూపమైనటువంటిది. కనుక ఈ జన్మలో మేలుకోవాలి. అసలు ఎందుకు నేను జన్మకు వచ్చాను, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, ఎందుకు మనం ఈ జన్మను వదిలిపెట్టి వెళుతున్నాం, వెళితే ఎక్కడికి వెళుతున్నాం, ఎందుకు వెళ్ళవలసి వస్తుంది, ఇక్కడ ఈ సుఖ దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నాం, అనుక్షణం కూడా ఉదయం లేచినట్టు మొదలుకొని పడుండే వరకు, పుట్టినట్టు మొదలుకొని చచ్చే వరకు కూడా ఏ ఏడుపుతో జన్మ ప్రారంభమవుతుందో, తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ముందు ఏడుపుతో జన్మ ప్రారంభమవుతుంది. ఆ ఏడుపు చచ్చే వరకు కూడా వెంటాడుతూనే ఉంది. ఏదో సుఖం ఉంది, ఏదో సుఖం అనుభవిస్తాను, రేపు రాబోయే కాలంలో నాకు ఆ సుఖం వస్తుంది అని ఆశతో పరుగులు పెట్టడమే కానీ వాస్తవంగా వెనకకు తిరిగి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నేను సుఖాన్ని ఎక్కువ అనుభవించాను, దుఃఖాన్ని అనుభవించానంటే అనుభవించుకుంటా కూడా దుఃఖమే కాబట్టి విచారించుకోవాలి. మరి ఇక మిగిలిన శేష జీవితం అంతా కూడా దుఃఖంతోనే కూడుకోనుంటుంది. తల్లి గర్భంలో గర్భనరకాన్ని అనుభవించొచ్చాం. అన్ని నరకాలకైతే గర్భనరకం చాలా గొప్పది అన్నారు. ఆ చీకటి గుహలు, ఆ దుర్వాసన పూరితమైనటువంటి యొక్క జలాన్ని మారు పరిచేత గొప్పబడి ఉండి, ఆ మైల నీళ్లలో ఉండి అసలు ఎందుకు వచ్చారో, ఎక్కడికి వచ్చారో, ఆ తల్లి కలిగినటువంటి యొక్క జఠరాగ్ని, కామాగ్ని, క్రోధాగ్ని అనే 3 అగ్నుల చేత అక్కడ దహించబడుతూ బయటపడే మార్గం కూడా ఆలోచనలు తట్టక ఎలా బయటపడతామో అని, ఎప్పుడు బయటపడతామో అని పరితపిస్తూ ఆ గర్భనరకాన్ని అనుభవిస్తాడు ఆ యొక్క పిండంలో ఉన్నటువంటి యొక్క జీవుడు. ఇక పుట్టిన దగ్గర నుంచి మనం పడుతున్నటువంటి పాటలు ఆధ్యాత్మికమైన, అది భౌతికమైన, అది దైవికమైన ఈ యొక్క దుఃఖాలన్నింటినీ అనుక్షణం అనుభవిస్తున్నాం కదా. మరి ఇక వృద్ధాప్య దశ వచ్చేటప్పటికే కఫవాత పైత్యములు కప్పుపై పైబడి రాగా ఎంతో నరకయాతన అనుభవిస్తున్నాం. ఆ తర్వాత మరణావస్థ, సహస్రం రుచికలు 1000 ఒకేసారి ఒకే చోట పుడితే ఎంత దుఃఖమో, ఎంత బాధో, అంతకంటే 1000 రెట్లు అధికమంటున్నారు మరణ బాధ. మరి ఇలాంటి దుఃఖాలను అనుభవించడం కోసం, మరలా అనుభవించడం కోసం, మరలా జన్మకు రావడం కోసమే మనం వచ్చామా, లేక ఈ జన్మలో మేలుకొని మార్గాలన్నింటిలో కల్లా ఉత్తమమైనటువంటి మార్గం ఏదో, జన్మ తిరిగి లేకుండా చేసేటువంటి మార్గం ఏమిటో దానికోసమై వెతుకులాడుకోవడం కోసం గురు మార్గంలోకి వచ్చాం. లేకపోతే గురు మార్గంలో రావసం లేదు. ధనం కోసమో, ఆయుష్ కోసమో, గృహాల క్షేత్రాదుల కోసమో, భార్య పుత్రాదుల కోసమో, రోగాలు మానుకోవడం కోసమో గురువు దగ్గరికి రానవసరం లేదు. కేవలం అతో విముఖ్యైతే విద్వాన్ సంజస్తవాఖ్య పుస్తక స్పృహాసన్ సంతం మహాంతం సౌభేతి దేశికం దేవోపతి స్థాత సమాహితాత్మ. అతో విముఖ్యైతే విద్వాన్, ఏ విద్వాంసుడు అయితే తన విముక్తిని కోరుకుంటున్నాడో ఆ తడు గురువును వెతుక్కోవాలి. ఎవరైతే తన విముక్తిని కోరుకుంటున్నారో పాత కృష్ణ ప్రభులు అని అంటారు,
చాలు లక్షణయుతమై ఆ లక్షణం జనన మరణములను తప్పుల నుండి తప్పించుకోవాలనే లక్షణము కలవాడైతే కనుక ఆ కోరికతోనే గురువు దగ్గరకు వచ్చాం. మరి గురువు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కోరిక సామాన్యమైనటువంటిదా? మనం కోరుకుంటున్నటువంటి కోరిక సామాన్యమైనటువంటిది కాదు. ఎవరికి గట్టిగా మోక్షకాంక్ష కలగని భూమిదేనికి నొకాలొక వేళ కలిగినను గట్టడి నీడో ఏదో రుచుకాలము వెళ్ళవచ్చును కానీ చేపట్టడు. బ్రహ్మకల్పము తావాయక నిలుచుండునట్టుగా అన్నారు కృష్ణుడు రుక్మిణి అమ్మవారు. గట్టిగా మోక్షకాంక్ష కలగని భూమిదేనికి ఎవరికి కూడా మోక్షం కావాలి, జన్మరహితం కావాలి అని కోరిక ఎవరికైనా కలుగుతుందా? ఒకవేళ కలిగిన తీవ్ర మోక్షాపరుడైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అందులో చూద్దాం. కోరికైతే మంచిదే, నాకు జన్మరహిత మోక్షం కావాలని కోరిక కలిగితే కలగవచ్చును కానీ ఇప్పుడు ఏం వచ్చింది, నాకు అనేక బాధ్యతలు ఉన్నాయి, ఇంకా చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని పూర్తి చేసుకోవాలి. అప్పుడు చూద్దాం. పిల్లలపై పెంచి పెద్ద చేసి పెళ్లి అయిన తర్వాతనో వాడు మంచిగా బ్రతుకుతున్నప్పుడు అప్పుడు చూద్దామని అనుకుంటే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది, నీ శరీర పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ మోక్ష కోరిక కలిగినటువంటి సాధన మరి దానికి తగినటువంటి సమర్థత కూడా కలిగి ఉండాలి. ఒక ఉద్యోగం చేయాలి అని అంటే, రావాలి అని అంటే ఆ ఉద్యోగానికి తగినటువంటి ఒక చదువు చదువుకున్నారు. లేకపోతే ఉద్యోగం ఊరికనే రాదు. దానికి తగిన చదువు కూడా చదువుకొని ఉండాలి కదా, ఆ అర్హతను సంపాదించుకోవాలి కదా. ఆ అర్హత మహానుభావులు అనేక విధాలుగా చెప్పారు అనుకోండి. కానీ ఇందాక ఉదయం గురుగీత పారాయణంలో మొదట 2వ అధ్యాయంలో ప్రారంభం చేశారు. ఏం చెప్పారు? ఆ పార్వతీదేవి నికేన రూపేణ భూస్వామి దేహి బ్రహ్మమయో భవే తత్కృపాకురువే స్వామి నమామి చరణం తవ. ఓ పరమేశ్వర, జీవులు ఎందువలన ఈ జన్మ మరణ రూపమైనటువంటి యొక్క సంసార బంధంలో చిక్కుకొని పరితపిస్తున్నారు? ఆ సంసార బంధం నుండి, ఆ పుట్టడము చావడం అనేటువంటి యొక్క దుఃఖ సముద్రం నుండి తప్పించుకునేటువంటి యొక్క మార్గం ఏదో, అందులో ఉత్తమమైనటువంటి యొక్క మార్గం ఏదో అది నాకు బోధించండి స్వామి అని ఆ పరమేశ్వరుని అనేక విధాలుగా నమస్కరించి వేడుకున్నది పార్వతీదేవి. ప్రశ్న అది. మరి పరమశివుడు సమాధానం ఏం చెప్పాడు? నువ్వు ఆ వ్రతం చేయి, ఈ జపం చేయి, ఆ తపం చేయి, ఆ యజ్ఞం చేయి, యాగం చేయి అని చెప్పారా? చెప్పలేదు. కేవలం ఆయన చెప్పిన వెంటనే సమాధానం ఏమిటి అంటే, యస్య దేవే పరాభక్తిని యథాదేవే తథాగ్రో తస్యైతే గతితాఖ్యతః ప్రకాశంతే మనం మహాత్మన. గురువును ఆశ్రయించవలసినటువంటి వాడు ఈ జన్మ ప్రవాహం నుండి తప్పించుకోగలిగినటువంటి వాడు ఎలా ఉండాలి అంటే, మొట్టమొదటి యొక్క ధర్మం ఏమిటి అంటే, ఎలా అయితే అతనికి దేవుని యందు ఎలాంటి భక్తి విశ్వాసం ఉంటుందో, గురువు యందు అటువంటి భక్తి విశ్వాసం కుదిరినటువంటి వారికే ఓ పార్వతి నీవు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తే అది అతనికి మాత్రమే బాగుపడుతుంది. పరాభక్తిని ఎలా దేవే తదాగ్రో. ఆ దేవుని యందు వలె గురువు యందు కూడా అలాంటి భక్తి విశ్వాసం కుదిరినటువంటి మహనీయుని, మహనీయుని నేను చెప్పేటువంటి ఈ విశేషార్థం బోధపడుతుంది అంటే అర్థమేంటి? అలాంటి భక్తి విశ్వాసం లేనటువంటి వానికి ఇది బోధపడదు. చెప్పేవాళ్ళు ఎవరు? మహాసమర్థుడైన పరమేశ్వరుడే కదా. పరమేశ్వరుడు చెప్పినా కూడా బోధపడదా? పడదు. స్వాతి వర్షము ఎంత కురిసినా ముత్యపు చిప్పలో పడిన బిందువు మాత్రమే ముత్యమై భాసిల్లుతుంది. అది భూమి మీద పడుతుంది, సముద్రం మీద పడుతుంది, రాళ్ల మీద, రప్పల మీద, కొండల మీద, చెట్ల మీద, అన్ని చోట్ల స్వాతి వర్షపు బిందువులు కురుస్తున్నాయి. ఆ స్వాతి వర్షపు బిందువులు పడుతున్నాయి, కానీ ముత్యపు చిప్పలో పడిన బిందువు మాత్రమే ముత్యమై భాసిల్లుతుంది.
ఆ ముచ్చపు చింపకు ఆ బిందువు నృత్యంగా మలుచుకునేటువంటి యొక్క శక్తి ఉంది. మరి ఇలాంటి ఒక జన్మమరణ రూపరహిత సంసార దుఃఖ సాగరం నుండి తప్పించుకోవాలని ఎంచేటువంటి యొక్క సాధకులకు ఆ పని యొక్క స్థితి ఎలా ఉండాలి? ఆ ముత్యము చింపు వంటిదై ఉండాలి. ఆ సమర్థత కలిగి ఉండాలి. ముందుగా సమర్థతను సంపాదించుకోవాలి. సత్యానికి మనం కంగారు చదువుకుంటున్నాం. సాధన సంపత్తియుగల సాధకుడు 4 సాధనలు ఆది తెలియనటువంటి సాధకుడు ఆ సందేహ నివృత్తి కాక పూర్ణ గురువు దగ్గరికి చేరుకొని అయ్యానే నీ 4 సాధనలను ఆది తెలియను అయినా నా సందేహం నివృత్తి కాలేదు, నా జన్మ రహితమవుతుందనేటువంటి ఒక ధీరత్వం నాకు కలగలేదు. కాబట్టి నా యందు దయ ఉంచి మీరు నాకు ఆ ఉత్తమమైన మార్గం ఏదో ఉపదేశిస్తారని, నా మీద దయ చూపుతారని మిమ్మల్ని నమ్ముకొని నేను మీ దగ్గరకు వచ్చాను. సరే, నేను సాధన చదివిస్తే సంపత్తిని గురించి చెప్పడం లేదు, ఏం చెప్పడం లేదు. కానీ ఒకవేళ సాధన చదివిస్తే సంపత్తి లేకుండానే తన పూర్వ పుణ్యం వల్ల గురువు దగ్గరకు వస్తే, గురువు దగ్గరికి వచ్చిన తర్వాత అయినా సరే ఆ సాధన సంపత్తిని, ఆ సంపదను సంపాదించుకోవాలి, ఆ అర్హతను సంపాదించుకోవాలి. ఆ అర్హతను ఎలా సంపాదించుకోగలుగుతాడు అంటే గురుసేవ, గురుభక్తి వల్ల. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ క్షత్రియ జ్ఞాన న్యాయ సంపదర్శన. భగవద్గీత 34 శ్లోకం చెప్తుంది. అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించాడు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. 3 ధర్మాలు. అయ్యా, నువ్వు పెద్దల దగ్గరికి వెళ్తే 3 ధర్మాలు ఆచరించు. ఒకటి, నీ అహంకారాన్ని, గర్వాన్ని అక్కడ కప్పివేయాలి. అంటే పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేయాలి. అది గుర్తు. నమస్కరింపబడాలని గురువులకు పెద్దలు కోరుకోరు. నమస్కరించబడడం వల్ల గురువులకు వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన గొప్పదనం ఏమీ లేదు. కేవలం శిష్యుడి యొక్క అంతఃకరణంలో ఉన్నటువంటి యొక్క అహంకార మమకారాలు తొలగిపోయినాయా లేదా అని చూడడం కోసమే, ఆ అహంకార మమకారాలను తొలగించుకోవడం కోసమే. ఇక 2వ సాధన, నువ్వు ఏ పని మీద ఏ కోరికతో అయితే వచ్చావో ఆ కోరికను సమయం చూసి వినయంగా ప్రశ్నించి తెలుసుకోవచ్చునా. అది 2వ. 3వది, మరి దానికి సమాధానం గురువు దగ్గర నుంచి రాబట్టుకోవాలి అంటే సేవయ. గురు సేవ చేసి, సేవ అంటే దండాలు పెట్టడం కాదు, దక్షిణలు ఇవ్వడం కాదు, భోజనాలు పెట్టడం కాదు, వస్త్రాలు పెట్టడం కాదు. ఇక సేవల గురించి చెప్పుకుంటే 4 శుశ్రూషణలు అంతగా ఉంచుకొని చూడడానికి ఆలోచించి గురించి ఈ లోకము సోలికుడు ఇంతే చాలన్నా, ఇంట్లో కూడా ఇవ్వకుండా కీడు లేని చదువు చాలా చదివేందుకు సాధించి నీకు కీడు తెలిసింది లేని చాలు. మరి గురుకి అన్నాడు. ఏం కీడు తెలుసుకోవాలి? ఆత్మ, అంగ, స్థాన, భావ, శుశ్రూషలు ఆచరణలో పెట్టుకోవాలి. నా దగ్గర 4 శుశ్రూషలు ఉన్నాయా? ఆత్మ శుశ్రూష కలిగి ఉన్నానా? అంగ శుశ్రూష కలిగి ఉన్నానా? భావ శుశ్రూష కలిగి ఉన్నానా? స్థాన శుశ్రూష కలిగి ఉన్నానా? వీటి గురించి పెద్దలు తర్వాత ఏమో చెప్తారు. కాబట్టి ఆ వాటి యొక్క అర్హతను సంపాదించాలి. ఇక అప్పుడు నీకు మోక్షం ఎలా ఉంటుంది అంటే ఆ గురుకృప వలన కరతలామలకము. అరచేతిలో ఉసిరికాయ పెట్టి చూడు నాయన అంటే అంత సులభంగా చూడవచ్చు, అంత సులభంగా దాన్ని చూడవచ్చు, పొందవచ్చు. కానీ ఆ అర్హత సంపాదించుకోకుండా ఎంత విన్నా ఎంత చెప్పినా మురికి గుంటలో పన్నీరు పోసినట్టు. మరి మురికి పన్నీరు అవుదా? పన్నీరు మురికి అవుదా? పన్నీరే చెడిపోతుంది. మురికి చెడిపోవడం ఏముంది? అది చెడే ఉంది. దాంట్లో పన్నీరు పోసిన పన్నీరు చెడిపోతుంది. ఊసర క్షేత్రంలో విత్తనం వేసినట్టు. చవిటి నెలలో విత్తనం వేస్తే మొరకెత్తుతుందా? అది పండుతుందా? అలాగే కనుక క్షేత్రం గొప్పది కావాలి. కేవలం విత్తనం మాత్రమే కాదు, క్షేత్రం కూడా గొప్పది కావాలి. గురువే గొప్పవాడు కావడం కాదు, శిష్యుడు కూడా అతని గొప్పవాడై ఉండాలి.
ఆ గొప్పతనాన్ని సంపాదించుకొని ఏదైనా సరే మనకి డబ్బులైనా రోజు కాస్త శ్రమ చేసి సంపాదించుకుంటేనే బాగుపడ్డాయి కానీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చేది. మరి జ్ఞానం అనేటువంటి ధనం కూడా మనం సంపాదించుకోవాలిగా. ఒకసారి వస్తుందా? ఒకవేళ వచ్చినా రావచ్చు. పెద్దలు ఏమంటారు? కేవలం గురుని దర్శనం మాత్రం కూడా కూలిపోవును జన్మబంధము. ఆ గురువు యొక్క దర్శనం అంటే చాలా లోతైన పొందు లేని గురువు దర్శనం అంటే అది ఏదో అది స్థూలంగా గురువు యొక్క శరీర రూపంగా వచ్చి కళ్ళతో చూడడం కాదు దర్శనం అంటే. అది గురువు పదం యొక్క దర్శనం, గురువు అనేటువంటి యొక్క లక్ష్యార్థ దర్శనం కావాలి. అది కూడా గురుని చేత మాత్రమే సాధ్యమవుతుంది. అలసి గురుడు స్పర్శ చేయ ఆ కమ్ములేన్నాడు పాపములేనా తొలగిపోతే అన్నాడు. కనుక ఈ రెండు విషయాల్ని మనం చక్కగా విచారించుకోవాలి. విచారించుకొని స్వామి రూపంగా నిశ్చయం చేసుకొని ఆచరణలో పెట్టుకొని మూడోదేంటి? ఆచరణలో పెట్టుకొని ఆచరణ లేని వేదాంతము శుష్క వేదాంతము, ఆచరణ లేని భక్తి వ్యర్థము. ఆచరణే చాలా ప్రధానం. ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను? నా మనసు పదే పదే దేని గురించి సంకల్పిస్తుంది, ఆలోచిస్తుంది, ఏ తలంపులు కలుగుతున్నాయి? అది పరమార్థరూపమైనటువంటి యొక్క తలంపులతో కూడుకోనుందా, లేక వ్యర్థమైనటువంటి యొక్క మాయ తలంపులతో కూడుకోనుందా, దుర్విషయములతో కూడుకోనుందా? అది మనకే అర్థమవుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థం కాదా? కాస్తంత కనుక ప్రశాంతమైన చిత్తముతో ఒక క్షణం మనం ఆలోచించుకున్నట్లయితే మనకే బోధపడుతుంది. సరికి జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.